సో అయోధ్య స్కామ్ ఇది రియలే అంటారా? 200 కోట్లు. అది రియలా కాదా అనేది ఎస్ఐటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఎస్ఐటి నివేదిక ఇచ్చింది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి, హోమ్ సెక్రటరీకి. దానిపైన పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా చేశారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, 8 మంది దాకా. కొంతమంది దగ్గర అమౌంట్ కూడా రికవర్ చేసినట్టు ఇప్పటివరకు వార్తలు వస్తున్నాయి. 79 lakhs సంథింగ్ అరౌండ్. ఓకే. సార్ ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అండర్వేలో ఉంది. ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ అన్నారు, ఎస్బీఐ అఫీషియల్స్ ఉన్నారా లేదా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. ఇంకా కంక్లూషన్ కాలేదు. కాబట్టి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఇదేమైనా కాన్స్పరసీయా, దీని వెనక ఎవరన్నా ఉన్నారా అనేది సిట్ ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పటివరకు జరిగిందని చాలా మంది ఒప్పుకుంటున్నారు కదండి. ఈ ఇన్సిడెంట్ స్టార్టింగ్ క్రొనాలజీ అర్థం చేసుకుంటే ఒక అక్యుజేషన్ వచ్చింది, ఒక అలిగేషన్ వచ్చింది. అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి డొనేషన్ సంబంధించి పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, చాలామంది డబ్బులు తినేస్తున్నారు, దొంగతనం జరుగుతోంది అని చెప్పి. స్కామ్ జరిగింది అనగానే ఏ రోజు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కానీ ఏ రోజు ఆ అలిగేషన్స్ని కొట్టిపారేయలేదు. అలిగేషన్స్ వచ్చిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క ఒక విజ్ఞప్తి తోటే, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రకారమే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఎస్ఐటిని ఏర్పాటు చేసింది ఇన్వెస్టిగేషన్ చేయమని. ఏది ఆరోపణల మీద, అది నిజమా కాదా, నిజమైతే ఏం జరిగింది, ఎవరు చేశారనే విషయం కనుక్కోమని చెప్పేది. ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేసింది. దానికి 15 days గడువిచ్చింది. ఆ విషయాన్ని కూడా స్వయంగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరే చెప్పిండు. ఎంతటి వ్యక్తి అయినా ఏ హోదాలో ఉన్నా సరే రాముని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క ఆరాధ్యుడైనటువంటి రాముడికి చెందినటువంటి డొనేషన్స్ చాలా భక్తిభావంతో హిందువులు దాన్ని డొనేషన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ఎటువంటి ఏదైనా మిస్అప్రాపరేషన్ జరిగితే కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఏర్పాటైనటువంటి ఎస్ఐటి 15 రోజులు గడవక ముందే ప్రిలిమినరీ రిపోర్ట్ని ఉత్తరప్రదేశ్ హోమ్ సెక్రటరీకి సమర్పించడం జరిగింది.